తీసుకోండి. ఇద్దరు కలిసిమెలిసి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఇదిగో నేను ఇచ్చిన గిఫ్ట్ ఇంటికి వెళ్ళాక ఇద్దరు కలిసే ఓపెన్ చేయాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మరి మేము ఇంకా బయలుదేరుతాం సార్. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మా ఇంటికి ఒకసారి భోజనానికి రావాలి సార్. తప్పకుండా. మంచిది హరి. ఓకే, మరి మేము బయలుదేరుతాం సార్. సరే, బయలుదేరండి. ఒక చేప నా వలలో పడి గిలగిలా కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకో గొర్రె సంగతి ఏంటో నువ్వే చూడాలి. ఓకే సార్. భగవంతుడా, ఏం జన్మ ప్రసాదించావయ్యా. ఇంట్లో ప్రశాంతత లేదని ఆఫీస్కి వస్తే ఇక్కడికి ఫోన్ చేసి విసిగిస్తుంది. ఎందుకు స్వామి, ఎందుకు? నీకు నా మీద జాలి లేదా? వామ్మో, ఇదేం కర్మరా బాబు. ఎవరికైనా ఫోన్ వస్తే రింగ్ టోన్ బాగా వినపడాలని వాల్యూమ్ పెట్టుకుంటారు. కానీ నేను రింగ్ టోన్ వినకుండా సైలెంట్లో పెట్టుకున్నా కూడా ఫోన్ రావడం మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే నా భార్య నన్ను లైఫ్ లాంగ్ సైలెంట్ మోడ్లో పెట్టేస్తుంది. మచ్చా, నువ్వా? చెప్పరా, ఏంటి మ్యాటరు? నేను లక్ష్మి వాళ్ళ ఆఫీస్ బయట ఉన్నాను రా. ఆ అశ్విన్ గారికి నా మీద డౌట్ వచ్చిందేమో అనిపిస్తుంది. మన గురించే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది. కాకపోతే వాడేం కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు అనుకో. ఇంతకీ వాడికి ఎలా తెలిసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదురా. కానీ ఏదేమైనా మనం చేసిన దాంట్లో తప్పులేదు. వాడికి కావాల్సిందే వడ్డించాం. కాకపోతే వాడు కొట్టిన వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా తప్పు తెలుసుకుంటే వాడికే మంచిది. అవునరా, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి రే. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మళ్ళీ వాడికి ఇంకో స్వీట్ వార్నింగ్ ఇచ్చేద్దాం. సర్లే, అంతేం అవసరం లేదు. అవసరమైతే చెప్తానులే. ఓకేరా? ఓకే, బాయ్. ఉన్న ప్రాబ్లమ్స్తో చేస్తుంటే ఈ అశ్విన్ గడుకుడు. ఈ దేవుడికి నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. అయినా ఈ వినోద్ని టచ్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదు. ఎవర్రా రే? ఎవర్రా మీరు? రే వదలండి. రే ఎవర్రా మీరు? వదలండి. ఎవర్రా? అమ్మా, అమ్మా, ఒకసారి కిందికి రామ్మా. ఎందుకే? ఏమైంది? నువ్వు ముందు రామ్మా, చెప్తాను. ఏమైందో చెప్పవే. తర్వాత చెప్తాను కదా, నువ్వు ముందు రా. అరే ఆగవే, నేను పడిపోతాను. ఉండు, వస్తున్నాను కదా, వదులు. రండమ్మా. ఎక్కడికే? రామ్మా. అమ్మా, నాన్న, ఇప్పుడు మీ గుండె రాయి చేసుకోండి. అదిగో అక్కడ చూడండి. రే కిరణ్, నిన్ను కాలేజ్కి వెళ్ళి నువ్వు నేర్చుకున్నది ఇదా? సిగ్గులేదా నీకు? ఇంట్లో మహారాజులో నిలబడి సిగరెట్ తాగుతున్నావు. చెప్పు, ఇంకేం అలవాట్లు నేర్చుకున్నావు? చెప్పి చావు.
అమ్మా నాన్న ఉన్నారని భయం కూడా లేదా నీకు? భయం ఎక్కడి నుంచి వస్తుందండి వీడికి? మనం అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. మీ అన్నం చూసి నేర్చుకోరా. వాడి ఇంటి కోసం కష్టపడుతుంటే నువ్వు చేసే నిర్వాహకం ఇదా? అమ్మా సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించు. లేదురా, ఇంట్లో నువ్వు సిగరెట్ తాగినందుకు నీకు శిక్ష పడాల్సిందే. రా చెప్తా. అమ్మా రా అమ్మా పద. రారా. మీరు గ్రేట్ సార్, నెక్స్ట్ లెవెల్. ఎవరు మీ ప్లాన్ ని అస్సలు గెస్ చేయలేరు. మీరు సూపర్ సార్, నిజంగా సూపర్. అయినా అతనే మిమ్మల్ని కొట్టినట్టుగా ఎలా కనిపెట్టారు సార్? అది అశ్విన్కి పెద్ద మ్యాటరే కాదు. వెనక ముందు ఆలోచించకుండా చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అస్సలు వదలకండి సార్. వాడికి సరైన వార్నింగ్ ఇస్తేనే ఇక్కడ లక్ష్మి కుదురుగా పనిచేస్తుంది. నేను వేసిన వలలో భార్యాభర్తలు ఇద్దరూ పడతారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఆలోచించే టైం కూడా ఇవ్వను. ఇడియట్స్, నాతోనే పెట్టుకుంటారా? మీరు ఫోకస్ చేశారంటే అంతే బాసు, ఇంకా మామూలుగా ఉండదు. దట్ ఈజ్ అశ్విన్. ప్లాన్ అంతా ట్రాక్లోనే ఉంది. ఆ లక్ష్మి భర్తని ఎవడు కాపాడతాడో నేను చూస్తాను. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకునేది లేదు. లేదమ్మా, ఏదో తెలియక చేశాను, సారీ అమ్మా. పోనీలే పాపమని ఈసారి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పని చేసావనుకో, మాటలతో వదిలిపెట్టను. చూడు, నాతో అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలని చూసావంటే ఇక జీవితంలో నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అర్థమైందా? హరి, రా హరి. ఎందుకు అక్కడే నిలబడ్డా? ఏమైంది? ఏం లేదమ్మా. అవును, ఎందుకు కిరణ్ తిడుతున్నావు? వాడేం తప్పు చేశాడు? చెయ్యకూడని పని చేశాడు. ఇప్పటి నుంచే సిగరెట్ తాగుతున్నాడ్రా. ఇదిగో, నువ్వే వాడికి బాగా బుద్ధి చెప్పాలి. జీవితంలో ఎలా ఉండాలో కొంచెం నేర్పించరా. హరి, అంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చా? అసలు ఎవరిచ్చారా నీకు? ఓ ఇదా, ఇందాక లక్ష్మి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళానాక అక్కడ లక్ష్మి వాళ్ళ బాసు సంక్రాంతి సందర్భంగా నాకు లక్ష్మికి ఈ గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఓ